ఏ లేదండి, ఓ లీటర్ నీళ్ళు ఎట్టేసుకుని యాంటీబయాటిక్ అంటారు కదేటి, మన ఒంట్లో ఏ నొప్పులు రోగాలు లేకుండా కాసంత పసుపు వేసేసుకుందామండి. ఉప్పు లేని కూర కుక్కలైన ముట్టమంటారు కదేటి, మనకేమో రుసులు కావాలి, కాసింత ఉప్పు వేసుకుందాం. నోటికి పులపుల్లగా కమ్మకమ్మగా ఉండాలంటే నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకుందామండి. మనకి కుసంత పౌరుషం కావాలంటే కారం తినాలి కదేటి, ఎండుమిరపకాయల్ని పొయ్యి మీద పెట్టి పెడపెడా కాల్చేసి నలిపేద్దామండి. 10 రోజు అకారణంగా మనం ఏడిపించేస్తా అంటుంటది కదండి, అదేనండి పెద్దుల్లిగడ్డ. నైస్గా నాజుగ్గా ముక్కలు కోసి పడేద్దాం. ఉప్పు ఉప్పగా పుల్లపుల్లగా కారం కారంగా మరి తీయగా లేకపోతే బాగోదు కదండి, కొంచెం బెల్లం కూడా వేసేద్దాం. ఏమనుకోకండి, చెయ్యట్టి మొత్తం కలిపేద్దాం. నన్ను నలిపేస్తున్నారని తెగ ఎడుతున్నాయి. మన పని మనకు కావాలి కదేటి. చారన్నాక అలేరు మంగ గుర్తొచ్చిందండి. ఆ కరివేపాకు లేకపోతే మా ఆయన ఇంట్లో నుంచి కంటేస్తాడేమోనండి, అందుకే కాసంత కరివేపాకు గిల్లేద్దాం. ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదండి, అదేనండి పచ్చి పులుసు. వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వేసి మన వాళ్ళందరినీ పిలిచి తలానొక ముద్దెట్టేద్దాం.